ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా మోడీ గారు జాతిని ఉద్దేశించి అద్భుతమైన ప్రసంగం చేశారు. వచ్చే 25 సంవత్సరాల కాలంలో దేశం ఎలా అభివృద్ధి చెందాలి అనే దాని మీద ఆయన స్పష్టమైన రోడ్ మ్యాప్ మనకిచ్చారు. ఈ స్పీచ్లో మోడీ గారు అత్యద్భుతమైన పదాలు కూడా తీసుకొచ్చారు. ఇంతకుముందు లాల్ బహదూర్ శాస్త్రి గారు మనం జై జవాన్ జై కిసాన్ అంటూ వినేవాళ్ళం కదా. ఇప్పుడు మోడీ గారు ఒక ట్యాగ్లైన్ తీసుకొచ్చారు, జై అనుసంధాన్ జై విజ్ఞాన్ అని. అదేవిధంగా ఇంతకుముందు మనం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేవాళ్ళం. ఇప్పుడు సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అని చెప్పారు. అదేవిధంగా ఆయన స్పీచ్లో పంచప్రాణ్ అని చెప్పి 5 గోల్స్ చెప్పారు. దాంతోపాటు నారీ శక్తి గురించి కూడా మాట్లాడారు. మోడీ గారు ఒక మాట చెప్పారు, వచ్చే 25 సంవత్సరాల కాలంలో యువత దేశం కోసం పాటుపడాలని, దేశ అభివృద్ధి కోసం పాటుపడాలని, 2047 కల్లా దేశం అత్యద్భుతంగా డెవలప్ అవ్వాలని చెప్పి కూడా ఆయన చెప్పారు. సో 9వసారి ఆయన ఇండిపెండెన్స్ డే రోజు ప్రధానిగా స్పీచ్ ఇవ్వటం ఇది విశేషం అని చెప్పొచ్చు. 83 నిమిషాల పాటు ఆయన స్పీచ్ కొనసాగింది. ఆ స్పీచ్లో అనేక మంది ఫర్గాటన్ హీరోస్ గురించి ఆయన మాట్లాడారు. ఒకసారి మోడీ గారి స్పీచ్లో ముఖ్యమైన అంశాలు చూద్దాం. ఆయన స్పీచ్లో మహిళా శక్తి, ముఖ్యంగా ఫ్రీడమ్ స్ట్రగుల్లో మహిళల గురించి మాట్లాడారు. రాణి లక్ష్మీబాయి గురించి, జల్కారీ బాయి గురించి, దుర్గాబాయి దేశ్ముఖ్ గురించి, రాణి గైడిన్లు గురించి, రాణి చెన్నమ్మ గురించి, బేగం హజరత్ మహల్ గురించి, వేలు నచ్చియార్ గురించి, ఇలా రకరకాల బ్రేవ్ ఉమెన్ గురించి ఆయన మాట్లాడారు. నారీ శక్తి భవిష్యత్తులో కూడా జాతి బిల్డింగ్కి, నేషన్ బిల్డింగ్కి పనికొస్తుందని కూడా ఆయన చెప్పారు. దాంతోపాటు ట్రైబల్ కమ్యూనిటీస్ వాళ్ళ అభివృద్ధి గురించి కూడా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా బిర్సా ముండా గురించి, సిద్ధు కన్హు గురించి, ట్రైబల్స్కి కంట్రిబ్యూట్ చేసిన అల్లూరి సీతారామరాజు గారి గురించి, గోవింద్ గురి గురించి, ఇలా ట్రైబల్స్కి సంబంధించిన అంశాలు కూడా వాళ్ళ కంట్రిబ్యూషన్స్ కూడా ఆయన మాట్లాడారు. దాంతోపాటు కరప్షన్ అనేది నేషన్ ప్రోగ్రెస్ రిటార్డ్ చేస్తుంది, అంటే మనకి అవినీతి అనేది జాతిని బాగా హీనపరుస్తుందని చెప్పి కూడా మోడీ గారు చెప్పారు. అవినీతి రహిత సమాజం నిర్మించాలని మోడీ గారు మాట్లాడారు. దాంతోపాటు డైనస్టీ పాలిటిక్స్ గురించి, నెపోటిజం, ఫేవరెటిజం గురించి కూడా ఆయన ఖండించారనమాట. ఎప్పుడు కూడా వారసత్వపు రాజకీయాలు అనేవి దేశానికి అరిష్టం చేస్తాయని చెప్పారు. సో ఇండియన్ పాలిటిక్స్ని రిఫార్మ్ చేయాలని కూడా ఆయన చెప్పారు. సో దీంతో పాటు వచ్చే 25 సంవత్సరాల్లో 5 ప్రామిసెస్, పంచప్రాణ్ అని చెప్పి 5 ప్రామిసెస్ గురించి మాట్లాడారు. ఫస్ట్ ప్రామిస్ ఏంటంటే టు మూవ్ అహెడ్ విత్ ఎ బిగ్ రిజాల్వ్ ఫర్ ఎ డెవలప్డ్ ఇండియా. వచ్చే 25 సంవత్సరాల్లో ఇండియా డెవలప్డ్ ఇండియాగా, అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయడానికి మనం కష్టపడాలని చెప్పారు. రెండోది మన స్లేవ్ మెంటాలిటీ, ఆ పాత కలోనియల్ మైండ్ సెట్, స్లేవ్ మెంటాలిటీ నుంచి బయటకు వచ్చేయాలి, మనల్ని మనం నమ్మాలి అని చెప్పి ఆయన చెప్పారనమాట. మన కల్చర్ హెరిటేజ్ గురించి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలని 3వ పాయింట్ చెప్పారు. అంటే మన రూట్స్ గురించి మనం బాగా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలని చెప్పారు. దాంతోపాటు యూనిటీ అండ్ సాలిడారిటీ, భారతదేశంలో ఫ్రెటర్నిటీ గురించి, యూనిటీ గురించి, సాలిడారిటీ గురించి మాట్లాడారు. అండ్ 5వ పాయింట్, ప్రతి ఒక్క సిటిజను ఇండియా డెవలప్మెంట్ తన డ్యూటీ అనుకోవాలి, నేషన్ పట్ల తనకి బాధ్యత ఉండాలని కూడా చెప్పారు. ఈ 5 అనేవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, పంచప్రాణ్, ఇవన్నీ కూడా మోడీ గారు చెప్పారనమాట. దాంతోపాటు మోడీ గారు స్పెషల్గా ఎంఫసైజ్ చేసింది పర్టికులర్గా డైనస్టిక్ పాలిటిక్స్ గురించి కాస్త ఘాటుగానే విమర్శించారనమాట. ఓవరాల్గా నెపోటిజం, ఫేవరెటిజం ఉండకూడదు రాజకీయాల్లో కానీ దేశంలో కానీ. అంటే మనకి అంటూ ఉంటాం కదా, ఆశ్రిత పక్షపాతం, బంధుపిత్రి లాంటివి ఉండకూడదని కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికి మోడీ గారు దిశ చూస్తుంటే 2047కి మనందరికీ దిశానిర్దేశం చేసినట్టు కనిపిస్తుంది. ఈయన స్పీచ్ మనం ఎస్ఐ రైటింగ్లో కానీ, ఆన్సర్ రైటింగ్లో కానీ అద్భుతంగా వాడుకోవచ్చు. ఆయన చెప్పిన వర్డ్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మొత్తానికి ఓవరాల్గా ఇండిపెండెన్స్ డే స్పీచెస్ చదవటం చాలా ఇంపార్టెంట్. ఇండిపెండెన్స్ డే రోజు న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ కూడా మనం పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలి.